లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మా తండాలో మా రాజ్యం అనే నినాదంతో అనేక ఉద్యమాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ వచ్చాక 3146 తాండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ ఎల్హెచ్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనేక హామీలు ఇచ్చారు. చెవెళ్ల డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చారు. వాళ్ళ మాటలు నమ్మి ఓటు వేస్తే నేడు పామై కాటేస్తుంది. గెలిచి గద్దెలెక్కిన తర్వాత లంబాడులకు బేడీలు వేశారు. మా భూములు గుంజుకోవద్దు అని అడిగిన 45 మంది గిరిజన బిడ్డలకు బేడీలు వేసింది రేవంత్ రెడ్డి. మహిళలు, గర్భిణీలు అని చూడకుండా వారి మీద దాడులు చేశారు. ఎస్సీ ఎస్టీలకు మొదటగా కళ్యాణ లక్ష్మి పథకం అందించారు కేసీఆర్. ఆ పథకం పుట్టిందే ఎస్సీ ఎస్టీల నుండి. కేసీఆర్ కిట్ అందించారు. సురక్షితంగా తల్లిని బిడ్డను ఇంటి వద్దకు పంపించారు. పోడు భూములకు, అసైన్ భూములకు పట్టాలు ఇస్తామని అన్నారు. పోడు భూములకు, అసైన్ భూములకు పట్టాలు ఇవ్వలేదు. కానీ 50,000 ఎకరాల భూములను గుంజుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. లంబాడి బిడ్డల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి నిన్ను కొడంగల్లో లంబాడి బిడ్డలు రాజకీయ సమాధి చేస్తారు. కొత్తగా 4 ఐటీడీఏలు పెడతామన్నారు. కానీ ఉన్న వాటికే నిధులు ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్లకు 12% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. నీ బామర్ది సృజన్ రెడ్డికి దక్కిన కాంట్రాక్టర్లు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికే కేవలం 16,000 మాత్రమే ఇచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పాడు. రోషయ్య గారు పట్టించుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తండాలను గ్రామ పంచాయతీలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. 1 కాదు, 2 కాదు, 3,000 తండాలు మనం చేసుకోవడం జరిగింది. 3,146 తండాలను గ్రామ పంచాయతీలు చేసి మీ తండాలో మిమ్మల్ని సర్పంచులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిని గుర్తు చేస్తా ఉన్నా. అనేక ఉద్యమాలు చేసింది, అనేక పోరాటాలు చేసి ఆ తండాలు గ్రామ పంచాయతీలు కావాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడినటువంటి సంస్థ ఎల్హెచ్పిఎస్. ఇవాళ అదే ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద సమర శంఖాన్ని పూరిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ధర్నా కాదు, ఇది గిరిజనుల ఆత్మ గౌరవ పోరాటం, మా లంబాడీల ఆత్మ గౌరవ పోరాటం. ఎందుకంటే మా గిరిజనులు మాటిస్తే మాట తప్పరు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ ఓటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా? చేవెళ్ల డిక్లరేషన్లో అప్పుడు ఏం చెప్పిండ్రో మీ అందరికీ తెలుసు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ డిక్లేర్. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు. గెలిచి గద్దెనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమడిగిండ్రు మా లంబాడీలు? మా భూములు గుంజుకోకు, మా భూముల మీద బతుకుతున్నాము, తాతలు తండ్రుల నుంచి వచ్చిన భూములను నువ్వు గుంజుకోకు రేవంత్ రెడ్డి అంటే చూడకుండా అర్ధరాత్రి తండాల మీద పోలీసులను పంపి వాళ్ళ మీద దాడి చేసి మా లంబాడి బిడ్డలను 45 మందికి బేడీలేసి జైల్లో పెట్టిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మర్చిపోతామా? కేసీఆర్ గారు మాటిచ్చి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ముందు ఆ పథకం ప్రారంభమైందే మా ఎస్టీల కోసం, మా గిరిజనుల కోసమే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. మొదలు ఎవరికి ఇచ్చిండు? ఎస్టీలకు మా లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చారు. ఎస్సీ ఎస్టీలకే ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. ఆ పథకం ప్రారంభమైందే మన కోసం. ఏం చెప్పింది కాంగ్రెస్? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? మా చెల్లెలు చెప్పాలి, వచ్చిందా? ఎవరికి రాలే. ఆ కళ్యాణ లక్ష్మి కూడా పిల్లలు పుట్టినకి వస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పని వస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక పిల్లలు పుట్టినాక కూడా కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ఆనాడు కేసీఆర్ పెళ్లికి సాయం చేసిండు. మీ బిడ్డ కాన్పు కోసం పోతే సర్కార్ దవాఖానల కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి
కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 రూపాయలు ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిండు నాడు కేసీఆర్. ఇప్పుడు వస్తుందా కళ్యాణ్ కేసీఆర్ కిట్? కేసీఆర్ కిట్ వస్తలేదు. ఆనాడు చేవెళ్ళ డిక్లరేషన్ లో చాలా విషయాలు చెప్పారు. 30 నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్కటన్నా అమలైందా? ఒక్కటన్నా? ఏం చెప్పింది చేవెళ్ళ డిక్లరేషన్ లో? మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైనా ఇచ్చిందా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఎస్సీలకు, ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కాదు, ఓట్లు అయిపోయినాక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నేను గుర్తు చేస్తున్నా, కేసీఆర్ గారు మనకి ఎన్ని పనులు చేసిండు. కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. ఆనాడు విద్యా ఉద్యోగాల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇస్తా అంటే కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇచ్చి చూపించిండు. ఇలా ఎంతో మంది పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ వల్ల. మద్యం దుకాణాలు, ఏదన్నా వైన్ షాప్ మన ఎస్టీలు లంబాడీలు నడపంగా చూసినామా? మీరు అడగకపోయినా మద్యం దుకాణాల్లో కూడా మా వాళ్ళు ఉండాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలని ఎస్టీలకు 5% రిజర్వేషన్ ఇచ్చింది కూడా మన కేసీఆర్ గారని గుర్తు చేస్తా ఉన్నా. పోడు భూములకు మా సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పోడు భూములకు 4,06,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా పోడు భూములు రైతు బంధు వస్తున్నది, 3 ఫేజ్ కరెంట్ వస్తున్నది, బంగారమూల మా వాళ్ళు ఇలా పట్టాలు పొంది పంటలు పండించుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? పోడు భూముల విషయంలో అడ్డం పొడుగు మాట్లాడిండ్రు. మేము వస్తే ఇంకా 10 లక్షల ఎకరాలకు ఇస్తాము అన్నారు. కానీ పొడిసింది అయితే ఏం లేదు. అడ్డం పొడుగు మాట్లాడే తప్ప ఈ కాంగ్రెస్ వాడు పోడు భూముల విషయంలో పొడిసింది లేదు, చేసింది లేదు, చేసేది లేదు. ఒక్క ఎకరానికి అని ఇచ్చిండ్రా? ఆనాడు బీఆర్ఎస్ 4,06,000 1,50,000 రైతు కుటుంబాలకు పోడు భూములకు పట్టాలిచ్చి ఆనాడు కడుపున పెట్టుకున్నది, రైతుల్ని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక గిరిజనుల మీద అటవీ అధికారుల దాడులు పెరిగినాయి. గిరిజనులను జైళ్లలో పెడుతున్నారు. గిరిజనులను ఇలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇందాకనే చెప్పిన తండాలు గ్రామ పంచాయతీ 146 తండాలను గ్రామ పంచాయతీలు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన సేవాలాల్ జయంతిని భారతదేశంలోనే అధికారికంగా నిర్వహించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సేవాలాల్ను గుర్తించలేదు. కానీ సేవాలాల్ మహారాజ్ మీద గౌరవం కొద్దీ కేసీఆర్ గారు సంవత్సరం संतोषम आज लंबाड़ी हक्कुल पोराट समिति आध्वर्य में रामबल भैया, चंदर भैया, सेवेन भान, हरीशना कोजू अपन अब आरंभम की दे जो ये सभा ने